ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయాల నిలువలేకపోయిరి. ఎప్పుడైతే దేవుని పిల్లలారా సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఉందో, దావీదు దేవాలయం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు అధికమైనటువంటి రక్తము ఒలికించావు కాబట్టి నీ చేతులు రక్తమయం అయిపోయింది. కాబట్టి ఆ మందిర ఉపకరణములన్నింటిని కూడా దావీదు సేకరించిన తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత, ఎప్పుడైతే సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత కొన్ని దినాలకి దేవుని యొక్క మందిరము కట్టడానికి సొలొమోను పూనుకున్న తర్వాత అనేకమైనటువంటి 1000 దహన బలులు అక్కడ అర్పించి అనేకమైనటువంటి విస్తారమైన బలులు ఆ మందిరమునకు అర్పించిన తర్వాత సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడు ఆలకించి ఆ మందిరము మీదకి తన మహిమతో ఆయన మేఘము ద్వారా యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెనని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఎప్పుడైతే యాజకులు ఆ మందిరంలో ఉన్నప్పుడు వారు యాజకత్వం చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దహన బలులు అర్పించినప్పుడు ఆ బలులకు దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క మహిమా మేఘము ఆ మందిరము మీదకి దిగి రాగానే ఆ మందిరములో ఉన్నటువంటి మహిమ చేత ఆ దేవుని మహిమ ఆ మందిరంలోనికి దిగి వచ్చినప్పుడు యాజకులు ఆ మహిమకు నిలువలేకపోయారంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మహిమ అండి, ఎంత గొప్ప రక్షణ. ఎప్పుడైతే మేఘము ఆ మందిరంలోనికి వచ్చిందో, సొలొమోను కట్టినటువంటి ఆ మందిరంలోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందో, ఆ మేఘము దిగి రాగానే ఆ దిగి వచ్చిన వెంటనే ఆ మందిరం అంతా కూడా మహిమతో నిండిపోయిందంట. తేజో మహిమతో, దేవుని తేజో మహిమతో నిండిపోయింది. యాజకులు అక్కడ నిలువలేకపోయారంట. వారు నిలువలేక బయటకు వచ్చేసారు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీ హృదయం దేవుని ఆలయమై ఉన్నారండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే దేవునికి మీరు ఆలయముగా ఉన్నారో దేవుడు మీలో నివసిస్తాడని చెప్పి ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎప్పుడైతే మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, ఎప్పుడైతే మీరు యేసు క్రీస్తు ప్రభులోనికి వచ్చారు, ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడ్డారో, ఎప్పుడైతే మీరు ఆయనలో నివసించడానికి ఇష్టపడ్డారో, ఆయనతో జీవనం చేయడానికి ఇష్టపడ్డారు, ఆయన త్రోవలో నడవడానికి ఇష్టపడ్డారు, ఆయన అడుగు చాడలో నడవడానికి ఇష్టపడ్డారు, ఆయనతో అంటు కట్టబడటానికి ఇష్టపడ్డారు, దేవుని యొక్క తేజో మహిమ నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, యెహోవా తేజో మహిమ మందిరమును నిండు చేశారంట. ఎప్పుడైతే దేవుని మహిమ మన హృదయంలో మనలోనికి వస్తుందో మనము దేవుని ఆలయమై ఉన్నాం. అందుకని భక్తుడు అంటున్నాడు, దేవుని లేఖనం తెలియచేస్తూ ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించుననియు మీరు ఎరుగరా అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని ఆలయమై ఉన్నామని మనము గ్రహిస్తామో దేవుడు మనలో నివసిస్తాడు. ఆ మహిమ గల దేవుడు ఆ తేజో మహిమ చేత మనలను నింపినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వేదన, మన హృదయంలో ఉన్నటువంటి శోధన, మన హృదయంలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తీసివేయబడతాయి. చీకటి అంతా కూడా, ప్రతి విధమైనటువంటి సమస్య, మనలో ఉన్నటువంటి గలిబిలి, మనలో ఉన్నటువంటి సమాధానం లేని జీవితం, నెమ్మది లేని జీవితం వెంటనే ఆయన మహిమ ఆయన మనలోనికి రాగానే, మన హృదయంలోనికి రాగానే, మన జీవితంలోనికి రాగానే, ఎప్పుడైతే దేవుని మహిమ, దేవుని శక్తి మనలోనికి వస్తుందో మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా బయటికి వెళ్ళిపోద్ది, మనలో ఉన్నటువంటి చీకటంతా బయటికి వెళ్ళిపోద్ది. ఆయన మనలో నివసిస్తాడు, మనకు సంపూర్ణమైన కృప చూపుతాడు. ఎప్పుడైతే సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడో, ఎప్పుడైతే ఆ తేజో మహిమ
దేవుని మందిరమును నిండుకొనగానే దేవుని యాజకులు ఆ మహిమకు నిలవలేకపోయారు. దేవుని తేజో మహిమ ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో, యేసయ్య మనలోనికి వస్తాడు, దేవుని శక్తి చేత మనం నింపబడతామో, మనము ఎవరికి భయపడని అవసరం లేదు, ఎవరికి బెదరని అవసరం లేదు, ఏ సమస్యకు మనం తల ఒగ్గని అవసరం లేదు, ఏ సమస్యను చూచి మనము చింతించని అవసరం లేదు. ఏ సమస్య మన మీదకి వచ్చినా ధైర్యముగా దేవునితో మనము పోరాడతాం, ఆ సమస్యతో మనం పోరాడతాం, దేవుని దగ్గర మనం గెలుచుకుంటాం. ఆ సమస్యలన్నిటి నుండి మనం విడుదల పొందుతాం. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి మనం చోటిచ్చినప్పుడు, దేవునికి చోటిచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, ఉదయకాల సమయంలో నిశ్చయంగా నీ పాదాల చెంత ప్రభువా అనే బిడ్డలను చేస్తున్నాను ప్రభువా. నాయన యెహోవా మహిమ ఎప్పుడైతే ప్రభువా తేజో మహిమ మందిరం నిండుకొని కానీ ప్రభువా యాజకులు ప్రభువా మహిమకు నిలవలేక ప్రభువా బయటికి వచ్చేసారు ప్రభువా. అవును ప్రభువా నాయన, ఎప్పుడైతే నీ శక్తి మాలోనికి వస్తుందో, నీ శక్తి మాలో నింపబడుతుందో ప్రభువా నాయన, మాలో ఉన్న అపవిత్రత అంతా బయటకు వెళ్ళిపోద్ది ప్రభువా, మాలో ఉన్న చీకటంతా బయటకు వెళ్ళిపోద్ది ప్రభువా. నీ శక్తితో మమ్మల్ని నింపిన నీ కార్యక్రమం చూస్తాను, ప్రతి నీ చేతులుగా అప్పగిస్తున్నాను. అటువంటి ధన్యకరమైన జీవితం మాకు దయచేయండి. నీ మహిమను, నీ శక్తిని పొందుకునే ప్రభువా భాగ్యం మాకు దయచేయమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను వారి యొక్క సమస్యలను, వారి యొక్క నాయన అవసరాలను యేసు నామములో తీర్చి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించేసి నాయన నీ కృపలో బలపరచమని, నీ వాక్యాన్ని ప్రభువా హృదయాలు ఫలింపచేసి నీరు కట్టి నాయన నూరంతల ఫలం దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.